ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ తీసుకొచ్చారు, బట్ మన బ్యాటింగ్లో మాత్రం ఎటువంటి చేంజెస్ లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు డగ్అవుట్కి వెళ్ళిపోయారు సింపుల్గా. ఇక ఓపెనర్స్ కంప్లీట్లీ ఫెయిల్. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఎటువంటి పార్ట్నర్షిప్ లేదు. అండ్ వన్ డౌన్లో వచ్చిన శుభ్మన్ గిల్, రోహిత్ శర్మని డ్రాప్ చేయండి, రిటైర్ చేయండి అని పెద్ద డిబేట్ జరిగింది. ఆ ప్లేయర్ని డ్రాప్ చేసి మరి ఈయనని తీసుకొస్తే ఈయన ఏమైనా చేసిండా? లేదు, 20 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ సిరీస్ మొత్తంలో సింగిల్ షాట్కి అవుట్ అయిన ప్లేయర్. ఇదే ప్రతి మ్యాచ్లో ఓసీడీకి అవుట్ అవుతుండు, ఆఫ్ సైడ్ కవర్ డ్రైవ్స్కి. సో లిటరల్లీ ఇది పక్కన పెడితే బిగ్ స్కోర్స్ ఈజీగా చేస్తాడు. అండ్ అన్బిలీవబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే 8/9 మ్యాచెస్ ఇన్ బీజీటీ మ్యాచెస్లో జస్ట్ ఈ షాట్కి అవుట్ అయ్యాడు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపాసిబుల్ అనుకుంటారు మీరు, బట్ ఇది పాసిబుల్ చేసి చూపించిండు. 28/29 మ్యాచెస్ లిటరల్లీ ఆస్ట్రేలియాస్లో ఆడినప్పుడు కాట్అవుట్ అయ్యిండు. అందులో మెజారిటీ ఆఫ్ ద బాల్స్ ఆఫ్ సైడ్ కవర్ డ్రైవ్లే. సో ఈ ఒక్కటి ఆపుకుంటే లిటరల్లీ ఆస్ట్రేలియా వాళ్ళు విరాట్ని బ్రేక్ చేయడం, వికెట్ తీయడం అనేది చాలా కష్టమవుతుంది. బట్ విరాట్ తనకు తానుగానే ఆఫ్ సైడ్ బాల్స్ కోసం వెళ్ళి మరీ అవుట్ అవుతుండు. ఇక ఆ తర్వాత వచ్చిన ఎన్కేఆర్ డక్అవుట్ అయ్యిండు. అండ్ అదొక బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఇంకా ఐడలైజ్ చేస్తుండు కదా ఎన్కేఆర్ విరాట్ కోహ్లీని. సో కవర్ డ్రైవ్స్లో గ్రేట్గా కవర్ డ్రైవ్స్ చేస్తుండు. సేమ్ టైం అవుట్లో కూడా సేమ్ విరాట్ లెక్కన అవుట్ అయ్యిండు. ఇట్స్ ఏ కోఇన్సిడెన్స్ అని చెప్పాలా. ఇంకోటి జడేజా డీసెంట్ నాక్ ఆడిండు, పంత్ కొంచెం డీసెంట్ నాక్. ఎక్సెప్ట్ వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఫ్లాప్. ఆ తర్వాత మళ్ళీ జస్ప్రీత్ బుమ్రా ఉన్నది ఒక్కడే అంటే బౌలింగ్ అది బ్యాటింగ్ కూడా తనే చేసిండు. లిటరలీ లాస్ట్కి 22 కొట్టి ఒక రెస్పెక్టబుల్ టోటల్ కాకుండా ఒక బెస్ట్ టోటల్ అవుతుంది 185. సో దాంతో ఒక ఫైట్ చేయొచ్చు అనే దాంట్లో. ఎక్సెప్ట్ వీళ్ళు ఇంకెవరు లేదు, బ్యాటింగ్ కూడా నేనే చేస్తా అన్నట్టు అయిపోయింది బుమ్రాది. ఓవరాల్గా 185 తోటి ఎండప్ అయింది 10 వికెట్స్. వాళ్ళ సైడ్ నుండి బెస్ట్ ట్రైయో ఉన్నారు కదా మొత్తం పేసర్స్, ఆస్ట్రేలియా వాళ్ళు మొత్తం వికెట్స్ చేయడం స్టార్ట్ చేసారు. 3-4-2 అన్నట్టు ఎవ్రీ వన్ కంట్రిబ్యూటింగ్. సెకండ్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖవాజాకి ఇంకా జస్ప్రీత్ బుమ్రాకి ఒక చిన్న క్లాష్ వచ్చింది. బౌలింగ్ వేసేటప్పుడు ఏదో అంటాడు బుమ్రా ఉస్మాన్ ఖవాజాని, వాళ్ళిద్దరేమో అనుకోగా శామ్ కాంట్రాస్ వచ్చి ఏంది అన్నట్టు కొంచెం రెచ్చగొడతాడు బుమ్రాని. ఇక్కడ ఏం జరిగింది, అటుపోయి ఇటుపోయి మనోడు మన గోట్ తోటే పెట్టుకున్నాడు. సో ఎవరితో పెట్టుకున్న ఈ శామ్ కాంట్రాస్ వచ్చిందే నిన్న మొన్న. సో ఇంకా గోట్ కాలేదు. ఆల్రెడీ గోట్ అయిన విరాట్ కోహ్లీ వీళ్ళ ట్రోల్ చేయడం లైక్ ఇప్పుడు బుమ్రాతో కెలికించుకున్నాడు అని చెప్పాలా. సో వెరీ నెక్స్ట్ బాల్ ఉస్మాన్ ఖవాజాని డకౌట్కి పంపించేసిండు. సో నాకు తెలిసి రేపు నీకుంటుంది అన్నట్టు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు శామ్ కాంట్రాస్కి. అదొకటి థ్రిల్లింగ్ ఉండబోతుంది రేపు డెఫినెట్లీ. మళ్ళీ బుమ్రా శామ్ కాంట్రాస్ని ఇక్కడ తీస్తే బుమ్రా దగ్గర ఉన్న అగ్రెషన్ ఇంకో లెవెల్లో చూడబోతున్నాం. ఆల్రెడీ ఇవాళ చూపెట్టిండు కూడా. అండ్ ఇది ఓవరాల్గా డే 1 రివ్యూ. సో ఇండియా గెలవాలంటే రేపు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా వాళ్ళని అవుట్ చేయాలి విత్ ఇన్ ద 185 రన్స్ లోపే. తర్వాత మనం బెస్ట్ టోటల్ పెడితే విన్ అయితే అప్పుడు ఏమైనా స్టిల్ హోప్స్ ఉంటాయి. లేదంటే